ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతిదినము దేవుని కొరకు ఆయన ఉపదేశం కోసం వేచి చూసేవారిగా మీరందరూ జీవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ఆయన ఉపదేశం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు కాబట్టి అనుదినము ఆయన గడప యొద్దకు వచ్చుటకు, దేవుని మందిరంలోనికి వచ్చుటకు వేగిరపడండి. దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ లిజన్ టు మీ వాచింగ్ డైలీ ఎట్ మై డోర్స్. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, ఆశీర్వదించబడిన వారు ధన్యులు అయిన వారు ఎవరు అంటే దేవుని ఉపదేశమును ప్రతిరోజు వినువారే. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన ఉపదేశము ద్వారా దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు కాబట్టి ఆశతో ఆయన యొద్దకు రావాలి. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన గడప యొద్ద కూర్చొని కనిపెట్టుకునే వారిని తప్పక తృప్తిపరిచే దేవుడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడి మీ జీవితంలో ఆయన మందిరంలో నుండి ఆయన ఉపదేశము ద్వారా మీరు తప్పక మేలు పొందుకొని ఆ ఉపదేశమును విని మీరు ధన్యులగుదురు గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ ఉపదేశమును వినేవారిగా ప్రతి ఒక్కరు ఉంచండి. నీ ఉపదేశమును వినువారు ధన్యులు అని నీ వాక్కు సెలవిస్తుంది. అవును ప్రభువా, ఆశతో నీ మందిరానికి వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ఆశ కలిగి నీ వద్దకు వస్తూ ఉన్నారో వారందరినీ మీరు తండ్రి ముట్టి స్వస్థపరచండి. వారందరితో మీరు ఉండండి, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ కార్యమును జరిగించండి. నీ ఉపదేశము ద్వారా, నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి హృదయాన్ని తెప్పరిల్ల చేసి ప్రతి ఒక్కరూ నీ ఉపదేశాన్ని వినుట ద్వారా ధన్యులవుటకు సహాయము చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి